ఇదిగో మీకు ముచ్చట చెబుదామని వచ్చిన. ఏంటంటే మా దగ్గర చుట్టాలది పెళ్ళి ఒకటి వచ్చిందండి. దగ్గర చుట్టాలంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ మరదల వాళ్ళ కొడుకు కూతురు పెళ్ళి. మా చుట్టాలందరూ వారం రోజుల నుంచి చీరలు, చంద్ర షాపింగ్ మాల్కి వెళ్ళి చీరలు, హైటెక్స్ కాటుకలు, గాజులు, అత్తర్లు అన్నీ తెచ్చుకుంటుండ్రు. మనకేమో డబ్బులు లేవా, మనమేమో యాడికి పోమా, ఇంట్లోనే ఉంటాంగా. అందుకనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎప్పటి నుంచో మూటలో కట్టిన 10 చీరలు ఉన్నాయి పరుపులు కుట్టిద్దామని. ఇప్పుడు చినిగిపోయిన జీన్సులు వేసుకుంటే ఫ్యాషను, అతుకులు చీర కట్టుకుంటే ఫ్యాషన్ కదా. అందుకే నాకు ఒక ఐడియా వచ్చి 10 రంగులు చీరలు తీసి మూటలో అతుకులు వేసి చీర కుట్టుకున్నా. నేను మిషన్ కుట్టుకుంటానులేండి. అందరూ అంటారు నువ్వు బాగా కుడతావు అంటారు. నీ బ్లౌజులు మాత్రమే బాగా కుట్టుకుంటావు, ఎవరైనా అయితే చెడగొడతావు అని అంత బాగా కుడతానంట నేను. అందరు అట్ట పొగుడుతారు నన్ను. ఎప్పుడు తిట్టుకుంటారండి. రోజు ఇంటికి ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మొన్న ఉగాదికే దేవుడికి దండం పెట్టుకున్నా, అదే కదా మనకి కొత్త సంవత్సరం. ఈసారి నుంచైనా పక్కన వాళ్ళవి కూడా బాగా కుట్టాలి స్వామి, ఎవరు నా మీద ఇంటికి మీదకి రాకూడదు, ఎవరు తగువులు ఆడకూడదు ఈసారైనా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నా. అందరు పెళ్ళికి వెళ్తుండ్రు, నేను కూడా ఆ చీర కట్టుకొని వెళ్ళా. అందరు అడిగిండ్రు, మేము చంద్ర షాపింగ్ మాల్కి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, మాకు ఎక్కడ ఈ చీర కనిపించలేదే, భలే ఉందే చీర, ఏడ తెచ్చుకున్నాం అన్నారు. ఆఖరికి పెళ్ళి కొడుకు కూడా అడిగిండండి, అక్క ఎక్కడ తెచ్చుకున్నావు ఈ చీర, బాగుంది, అడ్రస్ చెప్పవే, మా ఆవిడకి కూడా తెచ్చుకుంటానని అడిగిండండి. నాకు అప్పుడు అనిపించింది, కొంపదీసి నేనేమన్నా ఫ్యాషన్ డిజైనర్ అయిపోతానేమోనని. మళ్ళీ భయం పుట్టిందండి. ఫ్యాషన్ డిజైనర్ అయ్యాను అనుకోండి, ఇంటి పక్కన అమ్మ ఏం చేస్తుంది, ఎదురింటి అమ్మ ఏం చేస్తుంది, అల్లమ్మ ఏం చేస్తుంది, పుల్లమ్మ ఏం చేస్తుంది అని చూడలేను కదండి. మళ్ళీ బిజీ అయిపోతే వీళ్ళ వ్యవహారం పట్టించుకోవాలిగా, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని పట్టించుకోవాలిగా. అదే భయం వేసిందండి, ఫ్యాషన్ డిజైనర్ అయిపోతానేమోనని. నా చీర బాగుందంట, అతుకులు 10 రంగులు వేసి చీర కుట్టుకున్నానండి. ఇంకో ముచ్చటి జ్యోతి అయిందండి. మొన్న శ్రీరామనవమికి కోలాటం నేర్చుకుంటుంటారు మా బజార్ వాళ్ళందరూ. నేను నేర్చుకుందాం అనుకున్నా, ఏముంది 100 రూపాయలు పెడితే 2 కర్రలు వస్తాయి కదా అని చెప్పి పోయానండి. ఫస్ట్ రోజు పోయా, మా పక్కింటి ఆమె దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేశా. ఆమె చేతికి వేసి కొట్టానండి. రెండో రోజు నా దగ్గరికి రావద్దు అన్నది. ఆమె ఏంది నాకు చెప్పేదని చెప్పి రెండో రోజు పోయానండి. మా ఎదురింటి ఆమె దగ్గర నేర్చుకున్నా. ఆమె కంటికి తగిలింది నాకు కర్ర వచ్చి. అన్నది నువ్వు మూడో రోజు రావద్దు నా దగ్గరకు అసలు కన్నది. వీళ్ళందరూ ఎంత కంప్లైంట్లు ఇస్తున్నారు, ఏందులే వాళ్ళు చెబితే నేను ఎందుకు వినాలి అని చెప్పి మూడో రోజు వెళ్ళానండి. కోలాటం పంతుల దగ్గరికి వెళ్ళాను. పంతులు గారు నాకు కోలాటం నేర్పిండండి అని అడిగాను. నేర్పిస్తానమ్మా అన్నాడు. మూడో రోజు కోలాటం నేర్పిస్తుంటే ఆయన తలకేసి బాగా కొట్టానండి. ఏం కాలేదులేండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చిన్న దెబ్బ తగిలింది అంతే. దానికే ఆయన రేపు నుంచి నువ్వు కోలాటం రావద్దు తల్లి, నీకు వద్దన్నాం అని చెప్పిండు. అందరు నన్ను కోలాటానికే వద్దంటున్నారు. నాకు అనిపించింది, ఇంటికి వచ్చి బాధపడుతుంటే ఇంటి దగ్గర వాళ్ళందరూ అంటున్నారు, కోర్టు మూవీ వచ్చిందంట, బాగుంది కోర్టు సినిమా, అది ఇది అంటున్నారు. నేను అనుకున్నా, నా సమస్యలు నన్ను ఎట్టాగో కోలాటంకి రావద్దు అంటున్నారు కదా, అక్కడ కోర్టు మూవీ కన్నా వెళ్తే నా సమస్యలు అక్కడ కోర్టులో చెప్పుకోవచ్చు కదా అనుకున్నానండి. వెళ్దాం అనుకుంటున్నా కోర్టు మూవీకి, నన్ను కోలాటంకి రావద్దు అంటున్నారు కదా, ఆడ చెప్పుకుందాంలే నా సమస్యలన్నీ, అక్కడే నా సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి అనుకుంటున్నా. మీరేమంటారు చెప్పండి, వెళ్ళమంటారా కోర్టు మూవీకి వెళ్ళి నా సమస్యలను చెప్పుకోమంటారా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైకులు కొట్టండి, షేర్లు చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.